దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభుని మనం స్తుతించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు సన్నిధిలో చక్కని సమయాన్ని కలిగి ఉన్నాం. రోమాపత్రిక 10వ అధ్యాయములో 6 నుండి 12 వరకు మనం చదువుకున్నాం. ఇందులో విశ్వాస మూలమగు నీతిని గురించి ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం. విశ్వాస మూలమగు నీతి, నువ్వు వెళ్ళి మానవ జాతిని రక్షించుట కొరకైన క్రీస్తును పరలోకము నుండి ఇక్కడికి తీసుకురాలి. ఆయన రావాలి. మరి ఎవరు రావాలి? పరలోకములో అక్షయుడైన వాడు క్షయమైన స్థితిలోకి రావాలి. మన నిరంతర రక్షణ, మన నిత్య రక్షణ, మన క్షయత తొలగిపోవాలంటే అక్షయుడు ఈ క్షయతను భరించడానికి రావాలి. అక్షయతను వదిలి రావాలి. ఎటువంటి విషయం ఈ రక్షణలో ఉన్న విషయము. ఈ నీతిని పొందాలంటే మానవుని వలన కానిది మానవునికి అనుగ్రహించబడడానికి క్రీస్తు త్యాగం చేయాలి. మరి ఆయన ఎవరు తీసుకొస్తారు? అలాగే ఆయన ప్రాణం పెడితే ఆయన నరుడై మానవుడిగా మారి ప్రాణం పెడితే ఆయన్ను మరలా ఆ మనుషులందరి కొరకైనా ఆ త్యాగము చేసి ప్రాణం పెడితే ఆయన్ను మరలా ఎవరు లేపుతారు అని నీవు అనుకునవద్దు. దేవుడే ఆ కార్యాన్ని చేశాడు. దాన్ని నువ్వు నమ్మితే చాలు. అది మేము ప్రకటిస్తున్నాం. కాబట్టి నువ్వు ఆ విధంగా అనుకోవద్దు. ఎవరు క్రీస్తును ఆ పరలోకముడి తీసుకొస్తారు, అలాగే ఆయన తన ప్రాణాన్ని పెట్టి మరణిస్తే ఎవరు ఆయన్ని మృతుల్లో నుండి లేపుతారని నువ్వు అనుకునవద్దు అనే విషయాన్ని చెప్తూ 8లో అదేమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములోను ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే అనే విషయాన్ని మేము ప్రకటించేది అదే వాక్యం అనేది ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఆ విషయాలు చూస్తే అదేమనగా, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. అలాగే ఆయన యందు విశ్వాసం ఉంచు వాడెవ్వడూ సిగ్గుపడడు. అలాగే యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయ్యుండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడు ఎవడో వాడే రక్షణ పొందుతాడు. ఎందుకంటే ఆ పేరు మీదనే ఏముంది? రక్షణ ఉంది. ఆ పేరు ఉచ్చరించకపోతే రక్షణ లేదు. ఎందుకంటే ఆ పేరు మీదనే నశించిపోయే వ్యక్తికి రక్షణ సంపాదించి పెట్టబడింది. ఇది మనం ఇక్కడ చూస్తున్నాం. మన రక్షణలో జరిగిన 2 కార్యాలు ఇక్కడ మనము ప్రస్తుతం జ్ఞాపకం చేసుకుందాం. తర్వాత విషయాలు తర్వాత వారాల్లో మనం నేర్చుకుందాం. ప్రస్తుతం అయితే మన రక్షణలో జరిగిన 2 విషయాలు. ఒకటి హృదయములో విశ్వసించుట. 2 విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. ఒకటి ఏం జరిగింది? హృదయములో విశ్వసించుట. ఏం విశ్వసించడం జరిగింది? దేవుడు చేసిన కార్యం. దేవుడు ఏం చేశాడంటే తన అద్వితీయ కుమారునిగా యేసుక్రీస్తుని లోకంలో పుట్టించి మనందరి పాపముల నుండి మనం విడుదల పొందడానికి ఆయన్ను సిలువకు అప్పగించాడు. ఆ సిలువలో మనుషులందరి పాపాలన్నిటినీ ఆయన మోసి ఆ సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఆయన చనిపోయి, ఎందుకు చనిపోయాడు? మన పాపముల కొరకు. ఆయనలో ఏ ఒక్క పాపము లేదు. ధర్మశాస్త్ర ప్రకారముగా ఆయన నిర్దోషిగా తీర్చబడ్డాడు. అలాగే నాయందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును అని సవాల్ చేశాడు. తన శత్రువుల ముందు తనల్ని అనుక్షణము తప్పులోనికి లాగాలి అనుకున్న వ్యక్తుల ముందు, సమాజం ముందు ఆ మాట చెప్పాడు. తర్వాత పిలాతు ముందు నిలబడ్డప్పుడు కూడా ఈయన యందు ఏ దోషమో లేదు. ఇది విషయం, ఇది సత్యం.
కాబట్టి మరి ఎందుకు ఆయన శిక్షించబడుతున్నాడు? ఆయనలో ఏ ఒక్క పాపం లేదు, ఏ ఒక్క నేరము లేదు. ధర్మశాస్త్ర ప్రకారం కానీ, మనస్సాక్షి ప్రకారం కానీ, సమాజ ప్రకారం కానీ ఏ ఒక్క నేరము, దోషము లేదు. ఆయన శిక్షించాలని జనాలు కేకలు వేస్తే ఎందుకు 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 అని పిలాతు మాట్లాడాల్సి వచ్చింది. ఎందుకు? ఏ నేరం, ఏ కారణం? ఆయన నిర్దోషి, నిష్కల్మషుడు, పవిత్రుడు. కాబట్టి ఆయన శిక్షలోనికి వెళ్తుంది మన కోసం. అది మనం గుర్తించాలి. ఆయన శిక్షలోనికి వెళ్తుంది తన కోసం కాదు. ధర్మశాస్త్ర పరంగా కానీ, మనసాక్షి పరంగా కానీ, సమాజ పరముగా కానీ, చివరికి చట్టపరముగా కానీ ఆయన ఎక్కడ ఏ నేరము కానీ, ఏ దోషము కానీ చేసిన వాడు కాదు. అన్ని చోట్ల నిలబడ్డప్పుడు ఆయన శత్రుల ముందు, సమాజం ముందు సవాల్ చేశాడు. పిలాతు ముందు కూడా పిలాతు ఈయన యందు ఏ నేరము లేదు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఆయన హేరోదు దగ్గరికి పంపించినప్పుడు హేరోదు కూడా ఏ నేరాన్ని మోపలేదు కదా. ఆయన విమర్శించబడిన ప్రతి స్థలములో కూడా ఆయన నిర్దోషిగా, నిష్కల్మషుడుగా ఆయన నిలబడ్డాడు. ఆయన మరణించేది మన కోసం, మన పాపముల కొరకు బలి కావడానికి పరలోకము నుండి వచ్చినవాడు. అక్కడుంది రక్షణ. ఎంత ఆశ్చర్యం! మనం ప్రకటించే సువార్త ఎంత ప్రత్యేకమైందో తెలుసా? చాలామందికి సువార్త అంటేనే తెలియట్లేదు ఈ రోజున. మనం ప్రకటించే సువార్త అంటే ఏంటో తెలుసా? అది తెలియడం లేదు. అది తెలియడానికి మీకు ఐగుప్తులో జరిగిన విషయాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మన రక్షణలో ఈ మొదటి భాగానికి నిజంగా సమయం కావాలి, కానీ నేను రెండో భాగంలోనికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నాను. కానీ మొదటి భాగంలో కొన్ని విషయాలు మనకు తెలియాలి. తర్వాత వారాల్లో కూడా మనం నేర్చుకునే దాంట్లో అది వస్తుంది. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుడు ఆ దేశం అంతటి మీదకి ఒక శిక్ష వచ్చింది. కేవలము ఐగుప్తుల మీది కాదు, అందరి మీదకి వచ్చింది. మనం కేవలం ఐగుప్తుల మీదకి వచ్చిన శిక్షలను గురించి చూస్తాం. అప్పుడు ఇశ్రాయేలు చక్కగా ఉన్నారు. ఐగుప్తు దేశం అంతటి మీదకి వచ్చినా ఇశ్రాయేలు మీదకి రాలేదు. కానీ ఒక శిక్ష మాత్రం అందరి మీదకి వచ్చింది. అదేంటో తెలుసా? సంహారక దూత వచ్చి చంపివేయడం అనేది అందరి మీదకి వచ్చింది. ఐగుప్తుల మీదకి వచ్చింది, తర్వాత ఇశ్రాయేలీలు లేదా ఆ హెబ్రీల మీదికి కూడా వచ్చింది. అయితే అందరిని కాపాడడానికి దేవుడు ఒక పద్ధతిని చెప్పాడు. ఒక పద్ధతి అనేది అక్కడ చెప్పాడు. ఆ పద్ధతి హెబ్రీయులను కాపాడింది. ఒకవేళ హెబ్రీలతో సంబంధం కలిగి ఉండి మోషేతో సంబంధం కలిగి ఉన్న వారు కూడా పని చేయవచ్చు. ఇక్కడ ఎందుకు ఒక పద్ధతి ఇక్కడ చెప్పబడుతుంది? అది మీరు ఆలోచించండి. వారెవరు? దేవుని ప్రజలు. వారికి దేవుడు తెలుసు, దేవునికి సంబంధించిన విషయాలు తెలుసు. దేవుని యందు విశ్వాసం కలిగిన ప్రజలు, అద్వితీయ సత్య దేవుడు వారికి తెలుసు. అయినా వారికి ఏముంది? నాశనం ఉంది. సంహారక దూత వస్తున్నాడు. అందరి గృహాల్లోనికి దాసుడైన రాజైన ఒక్కటే. ఆ నరకడానికి ఒకడు వస్తున్నాడు. సంహారకుడు, నాశనం చేసే వ్యక్తి, ప్రతి వ్యక్తి యొక్క పాపాన్ని చూసి శిక్షించే వ్యక్తి వస్తున్నప్పుడు దేవుని ప్రజలైనా సరే ఏముంది? వారి మీద పాపం ఉంది, అవిశ్వాసం ఉంది, అనుమానం ఉంది. దేవుడు అంటే గౌరవము లేదు. ఒక ఫరో ముందేమో గడగడ వణుకుతాడు, ఇక్కడ వచ్చి దేవుడు పంపిన ప్రవక్తల మీదేమో ఎగిరి పడుతుంటాడు. మీకు అర్థమైందా? ఫరో ముందేమో మోకరించి తల నేలకు పెడతాడు. అదే దేవుని ముందు మరి సర్వాధికారి శిక్షించాలంటే అనేకమైన విషయాలు ఉన్నాయి. దేవుణ్ణి నువ్వు తెలుసుకున్నా, అద్వితీయ సత్యదేవుణ్ణి, ఒక్కగానొక్కడైన ఏకైక దేవుణ్ణి తెలుసుకున్నా, ఆయన్నే నమ్ముకున్నా, ఆరాధిస్తున్నా, పాపం ఉంది. పాపాన్ని బట్టి శిక్ష అనేది అన్యజనులకే కాదు, దేవుణ్ణి, ఆ ఒక్క దేవుణ్ణి తెలుసుకున్న వారికైనా దేవుడు ఉన్నా సంహారక దూత వీళ్ళందరినీ నాశనం చేస్తాడు. ఇప్పుడు రక్షణ పొందాలి అంటే
ఏం కావాలి? గొర్రెపిల్ల రక్తం నీవు నీ ఇంటికి పూసుకోవాలి. నీ ఇంటి ద్వారబంధములకు 2 నిలువు కమ్ములు, 1 అడ్డ కమ్మి మీద రక్తాన్ని పోయాలి. ఆ రక్తం నిన్ను, నీ కుటుంబాన్ని కాపాడుతుంది. చూడండి, అది ఒక సాదృశ్యంగా మనకు కనబడుతున్న విషయం. ఇలాంటి సాదృశ్యాలన్నీ పాత నిబంధనలో అనేకమైన విషయాలు ఉంటాయి. అవి క్రీస్తును తెలియజేస్తూ ఉన్నాయి. అలాగే క్రీస్తుని గురించి అనేకమైన విషయాలు చెప్పబడ్డాయి. ఆయన వస్తేనే రక్షణ కలుగుతుంది. ఆయనే మన పాపాన్ని, మన మరణాన్ని తీసుకుంటాడు. అప్పుడు మనకు పాపం ఉండదు, మరణము ఉండదు. మరణము ద్వారా, మరణం అంటే ఒక వ్యక్తి, ఆ వ్యక్తి వచ్చి మన ఆత్మను లాక్కొని వెళ్ళి ఎక్కడో పడేస్తున్నాడు. చూడండి ఎటువంటి పరిస్థితి. అద్వితీయ సత్యదేవుణ్ణి తెలుసుకున్నప్పటికీ కూడా ఇప్పుడు ఇక్కడ మన వాక్యంలోనికి వస్తే, రోమీయులకు రాసిన పత్రికలో మనము 10వ అధ్యాయములో 1వ వచనం, సహోదరులారా, ఇశ్రాయేలీలు రక్షణ పొందవలనని. రక్షణ ఏంటండి? ఇశ్రాయేలులకు రక్షణ ఏంటండి? ఇశ్రాయేలు ఎవరు? నిజమైన దేవుణ్ణి తెలుసుకొని ఆరాధిస్తున్న ప్రజలు, మొదటి విషయం. రెండవది, ఇశ్రాయేలుకి ఏముంది? ధర్మశాస్త్రం ఉంది, జీవాన్ని కలగచేసే ధర్మశాస్త్రం ఉంది. ఈ 2 ఎంత ప్రాముఖ్యం? నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నారు, అలాగే నిత్య జీవానికి కారణమైన ధర్మశాస్త్రం వాళ్ళకు ఉంది. ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చాడు? జీవంలో ప్రవేశించడానికి ఇచ్చాడు కదా. ఈ లోకంలో అన్ని విషయాల్లో అందరికంటే తలగా ఉండడానికి, అందరికంటే హెచ్చించడానికి ఒకటి. రెండోది, తర్వాత పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి. 2 విషయాల కొరకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఇంకేంటండి రక్షణ? వాళ్ళకేంటి రక్షణ? నిజమైన దేవుడిని కొన్నా, నిజమైన దేవుని నువ్వు ఆరాధిస్తున్నా, నిజమైన దేవునికి సంబంధించిన ఆ యొక్క గ్రంథము నీకున్నా కూడా నీకేం కావాలి? రక్షణ కావాలి. అది సువార్త. నీకు అర్థమైందా? మనం ప్రకటించేది, నీకు దేవుడు ఉన్నా, ఆ దేవుడు నిజమైన దేవుడైనా నీకేం కావాలి? సువార్త కావాలి. నేను నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నాను, అయితే నీ పరిస్థితి శాపగ్రస్తమైంది. నీవు పాపమునకు లోనైన స్థితిలో, ఆదాము నుండి వచ్చిన ఆ పాపానికి, మరణానికి నీవు అద్భుతమైన వారసుడవు. అర్థమైందా? బ్రతికినా చచ్చినా ఆ వారసత్వం ద్వారా వచ్చేది మాత్రం నీ నుండి ఎవడు తీసివేయలేడు. సాధారణంగా అద్భుతమైన వారసుడు అంటే మీకు అర్థమైందా? ఆదాము నుండి మనకు వచ్చిన ఆ పాపము, మరణం అనే సర్కిల్లోని నీ జీవితం ప్రారంభము, ముగింపు. మనము ప్రకటించే సువార్త మనకు అర్థం కావట్లేదు. ఈరోజు నేను అనేకమైన విషయాలు, అనేకులు ప్రకటిస్తూ, అనేకులు మాట్లాడుతున్న దాంట్లో ప్రభువు ప్రకటించుమన్న సువార్తను కనుగొనలేకపోతున్నాను. ఇది మీరు గ్రహించాలి. ఇశ్రాయేలీలకే ఏం కావాలి? రక్షణ కావాలి. నీ పాపాన్ని మోసేవాడు, నీ మరణాన్ని తన మీద వేసుకునేవాడు నీకు కావాలి. అలాంటి వాడు దొరికితే నీకు సువార్త అక్కర్లేదు. మనకు సువార్త ఇప్పుడు అవసరం లేదు, ఎందుకంటే మనం సువార్త విన్నాం, అందులో ఒక వ్యక్తి దొరికాడు, ఆయన మన పాపాన్ని, మన మరణాన్ని తన మీద వేసుకున్నవాడు. అది ప్రతి వ్యక్తికి కావాలి. నీవు ఎటువంటి దేవుళ్ళు, దేవతలు 100 మంది ఉన్నా, 200 ఉన్నా, 33 కోట్లున్నా, 100 కోట్లున్నా, నిజమైన దేవుడు ఒక్కరిని నువ్వు తెలుసుకున్నా, పాపము, మరణము ద్వారా నరకము అనే దానికి నీవు బద్ధుడవై ఉన్నావు. ఆ యొక్క విధిలో నువ్వు చిక్కుకున్నావు, ఆ పరిస్థితిలో నువ్వు ఉన్నావు. నీ పుట్టుక, నీ ముగింపు దాంట్లోనే, పాపము, మరణం అనే సర్కిల్లోనే అంతా జరుగుతోంది. అందులోండి విడిపించి నీ పాపాన్ని, మరణాన్ని తన మీద వేసుకున్నవాడు నీకు కావాలి.
అది సువార్తలో మనం చూస్తున్న విషయం. ఎవరు కావాలి? నిజమైన దేవుడు నీకున్నా, నిజమైన దేవుణ్ణి ఆరాధించే వ్యక్తిగా ఉన్నా, అలాగే జీవములో ప్రవేశింపచేసే గ్రంథం ఉన్నా ఏం కావాలి? నీకు రక్షణ లేదు. కానీ ఇశ్రాయేలుకు ఒక వాగ్దానం ఉంది. ప్రపంచంలో ఎవరికి లేనిది ఒకటి ఉంది. యేసు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు రెండోసారి ఆయన భూమి మీద కాలు పెడతాడు. అప్పుడు ఎవరు బ్రతికుంటే వాళ్ళకి రక్షణ దొరుకుతుంది. అదొక్కటి వాళ్ళకు మాత్రమే ఉంది, ఇంకెవరికి లేదు. అంటే శేషము. ఆయన భూమి మీద అడుగు పెట్టే రోజున, దానికి ముందు సంఘం ఎత్తబడుతుంది. ఆ సంఘముతో పాటు భూమి మీదే ఆయన అడుగు పెడతాడు తన రాజ్యాన్ని స్టార్ట్ చేయడానికి. అది 1000 సంవత్సరాలు ఉంటుంది. 1000 సంవత్సరాలు ఉండాలంటే అప్పటికి భూమి ఎలా మారిపోబోతుంది, సముద్రాలేంటి, నదులేంటి, భూమి ఆకాశాల పరిస్థితి ఏంటి, అంతా నూతనం చేస్తాడు. ఇక మనిషి శరీరం పరిస్థితి ఏంటి, అంతా నూతనం చేస్తాడు. 1000 సంవత్సరాలు బ్రతకగలిగిన విధానంలో. అప్పుడు అక్కడ ఎవరైతే బ్రతికుంటారో ఇశ్రాయేలీలు మాత్రమే, వారిని రక్షిస్తాడు. అదొక్కటి ప్రపంచంలో ఎవ్వరికి లేనిది వారికి ఉంది వాగ్దానం. కానీ ఆయన వచ్చేలోపు చచ్చిపోయిన ప్రతి వ్యక్తి సంగతి ఏంటి మీకు అర్థమవుతుందా? ఆయన భూమి మీద అడుగు పెట్టినప్పుడు కదా శేషం రక్షించబడుతుంది. ఆ వాగ్దానం మాత్రం వారికి సొంతం. ఇది మనం గ్రహించాలి. అంతవరకు నీకు రక్షణ లేకపోతే నీవు నరకంలోనికి వెళ్ళే పరిస్థితి కదా. ఎవరు కావాలి? నీ పాపాన్ని, నీ మరణాన్ని తన మీద వేసుకున్న, అక్షయ లోకములో నుండి త్యాగము చేసి క్షయమైన లోకములోనికి వచ్చి మరణించి తిరిగి లేవగలిగిన వ్యక్తి కావాలి. అందుకే మన దేశంలో ఒక ప్రార్థన మనం చూస్తాం. ఆ ప్రార్థనలో అసతోమ సద్గమయ్య, తమసోమ జ్యోతిర్గమయ్య, మృత్యోర్మ అమృతంగమయ్య అనే మాట చూస్తాం. అంటే మేము ఎక్కడున్నాము? సత్యము ఎరుగని స్థితిలో ఉన్నాము. అలాగే మేము ఎక్కడున్నాము? చీకటిలో ఉన్నాము. అలాగే మేము మరణములో ఉన్నాము. ఈ మరణాన్ని మోసేవాడు కావాలి. ఈ మరణము నుండి విడిపించి మరణము లేనిది చూపెట్టేవాడు కావాలి. ఇదెంత ప్రాముఖ్యమైంది చూడండి. ఇదంతా మనం పొందాము, కానీ మనం పొందిన ఆ యొక్క దాని విలువేంటో తెలుసుకుంటే మనలో ఆరాధన పుడుతుంది. అర్థమవుతుందా? ఆరాధన పుడుతుంది. ఆ భాగ్యము నీకు తెలిసినప్పుడు నీవెంత ధన్యుడవో నీకు అర్థమవుతుంది. దేవుడు నీకు ఇచ్చిన ధన్యత యొక్క విలువ అర్థమవుతుంది. అది మనం గ్రహించాలి. కాబట్టి ఇక్కడ హృదయములో విశ్వసించటం. ఏంటి విశ్వసించేది? దేవుడు నీ కొరకు చేసినది. యేసుక్రీస్తును బైబిల్ పరిచయం చేసేదంతా. నా ముందు అనేకమైన వాక్యాలు ఉన్నాయి, అవన్నీ చదివించడానికి సమయం లేదు. దేవుని కుమారుడు అనేదాన్ని యేసుక్రీస్తును బైబిల్ పరిచయం చేస్తుంది. ఎందుకో తెలుసా? ఆయన దేవుడు అనేది పరలోక సత్యం, పరలోక మర్మం. ఆయన దేవుడు అనేది పరలోక మర్మం. ఇంకా పరలోకములోనే అది మర్మం. చెప్పాలా? క్రీస్తుని గురించి చెప్పాలంటే అసలు క్రీస్తు ఎవరో ఒక్క వ్యక్తికి తప్ప ఇంకెవ్వరికి తెలియదండి. అంటే నీకు ఎంత తెలిసినా తక్కువే. నీకు ఎంత తెలిసినా క్రీస్తు అంటే ఎవరు అనేది అదొక దేవుని మర్మం. అది దేవుడు చెప్తే తప్ప ఎవరికి తెలియదు. తండ్రికి తప్ప ఏ వ్యక్తికి తెలియదు అంటుంది బైబిల్. అంత మర్మం క్రీస్తు అంటే. అది పరలోక మర్మం. ఎందుకంటే బైబిల్లో అది రివీల్ అయింది, కానీ దేవుణ్ణి ఎవరు ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే ఆయన ఎక్కడున్నాడు? మహామహిమలో ఉన్నాడు. ఆ మహిమలో అడుగు పెడితేనే చచ్చిపోతారు. అంతటి మహిమలో ఉన్నాడు. అంతటి మహిమలో ఉన్న ఆ అదృశ్య దేవుని సొంత రూపము మనుషుల మధ్యలోనికి వచ్చింది, దేవదూతల మధ్యలోనికి వచ్చింది.
కానీ ఆ మహిమలోనికి వెళ్ళే అంత అవకాశం ఇచ్చిన రోజే ఈయన యేసుక్రీస్తు అన్న విషయం వారికి అప్పుడు అర్థమవుతుంది. అంత మర్మం అన్నమాట. సరే, ఆయన్ను భూలోకములో దేవుని కుమారుడు అని వాక్యం దేవుడు పరిచయం చేస్తున్నాడు. ఎందుకంటే ఆయనలో నిత్య జీవం ఉంది. ఆయన నీ కోసం చేసే త్యాగములోనే నువ్వు బ్రతుకుతావు. ఆయన రక్తములోని నీకేముంది? రక్షణ ఉంది. రక్షణ ఉంది. ఇశ్రాయేలీలు దేవుని దగ్గరికి పరిగెత్తితే దేవుడు ఏం చెప్తున్నాడు? నా అద్వితీయ కుమారుడు, ఒక్కగానొక్క కుమారుడైన క్రీస్తు దగ్గరికి వెళ్తే నువ్వు బ్రతుకుతావు. ఎందుకు? అక్షయుడైన ఆయన క్షయతలోకి వచ్చాడు. ఏమయ్యాడు? క్షయమైపోయే శరీరాన్ని ధరించాడు. అక్షయతను త్యాగం చేశాడు. మీకు అర్థమవుతుందా? ఇక్కడేదో కాదు, పరలోకము నుండి ఒక వ్యక్తి త్యాగము చేయాలి నీకోసం. ఏం చేయాలి? త్యాగం చేయాలి. అంటే తన అక్షయతను వదులుకోవాలి. అక్షయుడైన వాడు తన అక్షయతను వదులుకొని క్షయమైపోయే శరీరంలో నీకోసం నీ మరణాన్ని మోయడానికి, పాపాన్ని మోయడానికి త్యాగము చేసి వచ్చి తన ప్రాణం పెట్టి తిరిగి లేవాలి. ఈ కార్యాన్ని ప్రభు చేశాడు. క్రీస్తును దించలేవు పరలోకం నుండి కిందికి. ఆయన తన ప్రాణాన్ని పెడితే మరలా అది చేశాడు. ఆయనే చేశాడు నీకోసం. దాన్ని నమ్మమని ఆ సత్యాన్ని చెప్పేదే మేము ప్రకటించే విశ్వాస వాక్యం. అది నీ యొద్ద, నీ హృదయములో, నీ నోటిలో ఉన్నది అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. కాబట్టి మన హృదయములో విశ్వసించాం. మృతులను కూడా సజీవులుగా చేసే శక్తిని అక్కడ నమ్ముతున్నాం. ఎంత పెద్ద కార్యం ఇక్కడ జరుగుతుందో తెలుసా? అది జరిగింది, అది ఆయన చేసింది. కానీ దాన్ని, ఆయన చేసిన సత్యాన్ని నువ్వు నమ్మడము ద్వారా లోపల ఏం జరుగుతుందో తెలుసా? అబ్రహాముకున్న విశ్వాసము ద్వారా ఆయన ఎలాంటి స్థాయిలోకి వచ్చాడో అక్కడికి వస్తున్నాం మనం. అబ్రహాం ఏం నమ్మాడో తెలుసా? ఆయన మృతతుల్యుడు అయిపోతుండగా, మరి దేవుడు ఏమో చెప్పాడు, నేనేమో మృతతుల్యుడిని అయిపోతున్నాను, నేనేం మృతతుల్యుని, పిల్లలను కనే విషయంలో నేను ఇక మృతతుల్యమైపోతుంది నా పరిస్థితి. మరి ఇక్కడ చనిపోతుండగా ఆయన ఏం ఎంచుకున్నాడో తెలుసా? నేను చనిపోయే వ్యక్తిని, కానీ ఆయన చచ్చిన వ్యక్తిని కూడా బ్రతికించగలిగిన వాడు అని నమ్మాడు. ఈ నమ్మకాన్ని బాప్తీసం ఇచ్చి యోహాను ఏం చెప్పాడు? ఒక మృతతుల్యము అంటే రాయి అనుకోండి. ఇక మృతతుల్యమైన గర్భములో నుండి, రాయిలో నుండి, మృతతుల్యం అంటే జీవము లేని చచ్చినది, దాంట్లో నుండి దేవుడు పిల్లలు పుట్టించాడంటే రాళ్ళలో నుండి కూడా పిల్లలని పుట్టించగలడు అని చెప్పాడండి. మీకు అర్థమవుతుందా ఎలాంటి మాట చెప్పగలిగాడో? అబ్రహాము కూడా ఆ రోజున అదే స్థితిలోకి వచ్చాడు. నేను మృతతుల్యమైపోతున్నాను, నేను చచ్చి ఊరుకునే వ్యక్తిని, చచ్చి ఆ విధంగా మట్టిలో కలిసే వ్యక్తిని, నా ఆత్మ ఎక్కడికో మృతుల్లోకంలోనికి వెళ్ళిపోతుంది. కానీ ఆయన ఎవరు? ఆయన నమ్మితే ఆయన ఏం చేయగలడు? ఆయన ఏం చెప్పాడో నాకు దాన్ని చేసి చూపిస్తాడు, నేను చనిపోయినా చేసి చూపిస్తాడు. అది నమ్మాడు. అది ఆ రోజున. ఈ రోజున మన విశ్వాసం ఎలాంటిదో తెలుసా? మృతులను సజీవులుగా చేసే దేవుని శక్తిని నమ్ముట అనే అంత పెద్ద కార్యాన్ని, అది భయంకరమైన శిక్షణలో సాధ్యమవుద్ది. విశ్వాస వీరులు అన్న అంశాన్ని పెట్టుకొని శిక్షణ తరగతులు పెడితే వచ్చేదాన్ని డైరెక్ట్గా మనలోండి రప్పించాడు ఆ యొక్క విశ్వాసాన్ని. మీకు అర్థమైందా? అబ్రహాం యొక్క విశ్వాసం ఎంత గొప్పదంటే, చచ్చిపోయిన దగ్గర దేవునికి, చచ్చిపోయినా దేవుడు చెయ్యగలడు ఇప్పుడు అని చెప్పే విశ్వాసం ఎంత గొప్పదో
ఆయన గనుక అట్టి స్థితిలోకి వచ్చాడు, ఆయన మాత్రమే రాగలడేమో అనే పరిస్థితి. ఎందుకంటే ఆయన ఎవరు? విశ్వాసులకు తండ్రి. అంటే ఏంటో తెలుసా? ఎవరినైనా పితామహుడు అని ఎందుకంటారు? దాన్ని ఆయన మాత్రమే కనిపెట్టాడు, దాన్ని ఆయన మాత్రమే వెలుగులోకి తీసుకొచ్చాడు. అంతకుముందు అది వెలుగులో లేదు, అంతకుముందు దాన్ని ఎవరు కనుగొనలేదు, అంతకుముందు అది ఎవరికి తెలియదు. దాన్ని తీసుకొచ్చిన వాడు, దాన్ని కన్నవాడు, దాన్ని అని ఆ విధంగా చెప్పబడుతుంది. కాబట్టి అతడు తీసుకొచ్చిన విశ్వాసం ఎటువంటిదంటే, అందుకే విశ్వాసులకు తండ్రి అనే మాట వచ్చింది. కానీ యేసు ప్రభు చేసిన త్యాగము ద్వారా ఈరోజు మన పుట్టుకే అంతటి విశ్వాసంలో స్టార్ట్ అవుతుంది. చూసారా? కాబట్టి ఇక్కడ ఏంటి మనం నమ్మేది? దేవుడు కుమారుడుగా, పరలోకమందున్న క్రీస్తు దేవుని కుమారుడుగా ఈ లోకంలోనికి వచ్చాడు. ఎందుకు కుమారుడుగా రావాల్సి వచ్చింది? పాపము, మరణము, పాపం అనే దానికి వేరుగా ఆయన రావాలి, పాపం అనే దానికి వేరుగా రావాలి. అందుకే ఆయన యొక్క జన్మను గురించి ఆయన కన్యక ద్వారా వస్తాడు అనేది యెషయా గ్రంథంలో దేవుడు చెప్పాడు. అందుకే లూకాసు వార్త 1వ అధ్యాయంలో ఏం చెప్పబడిందో చూడండి. లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనంలో, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, దేవుని దూత చెప్తున్నాడు మరియతో, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, గనుక ఏమవుతుంది? పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై. అది ఇక్కడ మనం గ్రహించాలి. గనుక దేవుని శక్తి నిన్ను ఆవరించుట ద్వారా దేవుని శక్తితో ఈ కార్యము జరుగుతుంది. గనుక ఆ పుట్టబోవు శిశువు దేవుని వలన, అనగా దేవుని శక్తి ద్వారా వస్తున్నాడు, దేవుని కుమారుడు అనబడాలి. అలాగే పరిశుద్ధుడు. పుట్టబోవు శిశువు ఎందుకు ఇలా వస్తున్నాడు? ఆయన పరిశుద్ధుడు. పాపము ఆదాము ద్వారా వచ్చే ఆ పాప స్వభావానికి ఆయన అతీతుడు. ఆ పాప స్వభావము లేనివాడై ఆయన పరిశుద్ధుడుగా జన్మిస్తున్నాడు. అలాగే ఆయన ఎవరు? దేవుని కుమారుడు. అది ఇక్కడ ఎంత ప్రాముఖ్యమైన విషయమో. ఆ దేవుని కుమారుని యొక్క త్యాగములోనే ఇదంతా జరుగుతుంది. లేదంటే మన పాపము నుండి మన మరణాన్ని ఎవరు మోయలేరు. అక్షయుడు క్షయమైన ప్రపంచంలోనికి రావాలి. దీని గురించిన విషయాలను మనం చూస్తున్నాం. ఇది మనం నమ్ముతున్న విషయం. మనం నమ్ముతున్న విషయం ఏంటంటే, దేవుడు తన కుమారుణ్ణి పంపించాడు అనేది ఇక్కడ మనం చూస్తాం. ఎందుకంటే దేవుడు, ఆయన దేవునిగా ఇక్కడికి రాలేదు, దేవుడు తన కుమారుణ్ణి పంపించాడు. అది దేవుడు పెట్టిన ఒక నియమం అనే విషయాన్ని మనం చూస్తున్నాం. మనందరిని పాపములు మోయడానికి కొరకు ఆయన ఎలా వచ్చాడు? మానవుడిగా. అయితే ఆయన దేవుని కుమారుడు, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడుగా జన్మించాడు. అలాగే దేవుని శక్తితో అది జరిగింది. దీన్ని ఈ దేశంలో అనేకులు నమ్మలేకపోతున్నారు. ఎంత విచిత్రం అంటే, దేవుడు ఆదామును చేయాలంటే ఏం చేయాలండి? ఆయనకి ఎవరు కావాలి? ఒక స్త్రీ కావాలా? దేవుడు మనిషిని చెయ్యాలంటే, దేవదూతలను చెయ్యాలంటే, అసలు దేవుడు అంటే తెలియని వారికి దేవుడిని గురించి చెప్పడం ఎంత కష్టమో. దేవుడు అంటే ఆయన సర్వశక్తిమంతుడు, అన్నిటినీ చేయగలిగిన వాడు. ప్రపంచవ్యాప్తముగా ఎన్ని వందల కోట్ల మంది ఉంటే అన్ని వందల కోట్లుగా దేవుడు ఉండగలిగిన వాడు, మారగలిగిన వాడు. మీకు అర్థమవుతుందా? ప్రపంచంలో 800 కోట్ల మంది ఉంటే 800 కోట్ల మందితో ఒకేసారి ప్రక్కన ఉండి మాట్లాడగలడు. మన టెక్నాలజీతో మనం ఒకే స్థలంలో ఒక్కరే ఉండి టెక్నాలజీని వినియోగించుకొని రకరకాల ప్రాంతాల్లో ఉన్న వారితో మాట్లాడడం మాత్రమే మనకు అందుతుంది. అది కూడా ఇప్పుడు ఈ కాలంలో ఉన్న వారికి, ముందు కాలంలో ఉన్న వారికి అంతే. కానీ దేవుడు 800 కోట్ల మందితో
800 కోట్లుగా ఒక్కడే ఉండి ఒకే సమయంలో తోడుగా ఉండగలడు, మాట్లాడగలడు. ఆయన గురించిన విషయాలు ఆశ్చర్యం, ఆయన గురించిన విషయాలు. కాబట్టి దేవుడు ఒక కార్యము చెయ్యాలి అనుకుంటే ఆయన చెయ్యగలడు అని నమ్మలేకపోతున్నారు. చూడండి ఎటువంటి పరిస్థితి ఉందో. అటువంటి పరిస్థితుల్లో ఉన్న వారి కొరకు దేవుడు అద్భుతమైన సువార్త పంపిస్తున్నాడు. ఏది ఏమైనా ఇశ్రాయేలుల గురించి మీకు అర్థమవుతే సువార్త మీకు అర్థమవుతుంది. అది మనం నమ్మాం. దేవుడు ఎలా చేశాడో ఆశ్చర్యం కదా. మనం ఆయన మీద ఆనుకున్నాం అంతే, దేవుడు ఆ పని మనలో చేసేసాడు, మనలో చేసిన కార్యం అది. కాబట్టి ఇక్కడ మనం గ్రహించాలి, ఇశ్రాయేలీయులు రక్షణ పొందాలి అని అపోస్తలుడైన పౌలు ఆశపడుతున్నాడు. దాని కొరకు ఎంత త్యాగమే నేను చేస్తాను అంటున్నాడు. వారికి రక్షణ ఏంటి? వారికి అద్వితీయ సత్యదేవుడు తెలుసు. వారు నిత్య జీవంలో ప్రవేశింపచేసే గ్రంథం వారి చేతికి దేవుడు ఇచ్చాడు. నా ఆజ్ఞలు పాటిస్తే మీరు బ్రతుకుతారు అన్న గ్రంథం వారి దగ్గర ఉంది. కానీ వారికి ఏం లేదు? రక్షణ లేదు. ఆ రక్షణ కొరకు ఏం కావాలి? ఆ రక్షణ కొరకు వారి పాపాన్ని తన మీద వేసుకొని చనిపోగలిగిన అక్షయుడై తన అక్షయతను వదిలిపెట్టి క్షయమైన ప్రపంచంలోనికి వచ్చి మన కొరకు త్యాగం చేసి చనిపోయి తిరిగి లేవగలిగిన వ్యక్తి కావాలి. లేదంటే దేవుని దగ్గరికి నువ్వు వెళ్ళిన తర్వాత నిజమైన దేవుడు ఎవరో నువ్వు తెలుసుకున్న తర్వాత ఆయన ఒకే ఒక మాట పలకగలడు. ఏంటది? ఆ అగ్నిగుండంలోనికి వెళ్ళమన్న మాట మాత్రమే ఆయన పలకగలడు. రక్షణకు ఎవరు కావాలి? నీ పాపాన్ని మోసి బలి అయి తిరిగి లేచిన వాడు కావాలి. అది మనం ఏం చేసాం? నమ్మాం. ఎందుకంటే ఆయన ఆల్రెడీ చేశాడు. చేసి అక్షయతను వెలుగులోకి తీసుకొచ్చాడు. వెలుగులోకి, మానవుని వెలుగులోనికి. అది విన్నది కాదు, కలలోకి తీసుకురాలేదు, ప్రవక్త యొక్క దర్శనంలోకి తీసుకురాలేదు, మానవ చరిత్రలోకి తీసుకొచ్చాడు. దాన్ని మానవ చరిత్రలోనికి 40 రోజులు ప్రభు ఇక్కడ ఏం చేశాడండి? పునరుద్ధరణ తర్వాత ప్రమాణాలు, రుజువులు చూపిస్తూ దేవుని రాజ్యాన్ని బోధించాడు. 40 రోజుల పర్యటన. ఇది నేను మీ వెలుగులోకి తీసుకొచ్చిన జీవితం. మానవ వెలుగులోనికి తీసుకొచ్చాడు. నీవు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లుగా నీ కోసం ఒక వ్యక్తి త్యాగము చేసి నీ వెలుగులోనికి అక్షయతం తీసుకొచ్చాడు. ఇది మొదటిగా మనము గ్రహించాల్సిన విషయం. దాన్ని మనం నమ్మాం. దాన్ని మనం ఏం చేసాం? నమ్మాం. హృదయములో విశ్వసించాలి. మృతులను సజీవులుగా చేసే శక్తిని నమ్ముట అందులో ఉంది. యేసుక్రీస్తు ప్రభు ఆ త్యాగం చేశాడు, దాన్ని మనం నమ్మాం. కానీ నమ్ముటలో ఏముందో తెలుసా? ఈ నమ్ముటలో మనకు తెలియకుండానే ఒకటి జరిగింది. అబ్రహాం యొక్క విశ్వాసంలోనికి వచ్చేసాం మనం. రోగం వస్తే ఎట్లా? రోగం కాదు, మరణం వచ్చినా కూడా భయపడిన విశ్వాసం నీ లోపల ఉంది. ఎందుకంటే నా దేవుడు మృతులనే సజీవులుగా చేసేవాడు అని అంటే చాలు. నమ్ముట నీ వలన అయితే చాలు, చాలు, చాలు. ఇక అన్నీ ఆయనే చూసుకుంటాడు. ఏం చూసుకుంటాడు? మరణించి నిన్ను లేపడం అదంతా ఆయన చూసుకుంటాడు. మరణమే లేని జీవితంలో నిన్ను నిలబెట్టడం ఆయన చూసుకుంటాడు. ఇక్కడ ఆయన నమ్మడము నీ వల్ల కావాలి. ఆయన చేసిన దాన్ని నమ్మడం. అక్కడ ఏముంది? మరణించిన వ్యక్తిని తిరిగి సజీవునిగా, మరణమే లేనంత, మళ్ళీ ఇదే జీవం కాదు అందులో మనం చూసేది. యేసుక్రీస్తు చేసిన త్యాగమును నమ్ముటలో ఏముందంటే, ఈ మరణానికి లోనయ్యే వ్యక్తి మరణించిన తర్వాత మరణమే లేని జీవితంలో అడుగు పెట్టే ఆ ప్రవేశింపచేసే శక్తిని నువ్వు నమ్ముతున్నావు. అది చాలు. అది దేవునికి కావాలి. అది మనలో పుట్టించాడు చూడండి. అది హృదయములో విశ్వసించాం. హృదయంలో విశ్వసించాం అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. యేసు ప్రభువు అని నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపనని నీ హృదయం అందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును.
నీ హృదయములో విశ్వసించినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? నీ పాపం మొత్తం తొలగించి నేను నీతిమంతుడిగా చేస్తున్నాడు. ఆయన అనుగ్రహించి అక్షయమైన జీవితానికి నేను వారసునిగా చేస్తున్నాడు అనేది ఇక్కడ దేవుని వాక్యంలో మొదటి భాగంగా చూస్తున్నా. రెండవ భాగంగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకోవడం అనేది రెండవదిగా మనం గ్రహించాలి. యేసు ప్రభువని ఒప్పుకోవాలి. ఒప్పుకోవడం అంటే మనందరం ఏమనుకుంటాం అంటే పలకడం అనుకుంటాం. పలకడం కాదు, ఒప్పుకోవడం అంటే కన్విన్స్ అవ్వడం. అర్థమైంది కదా ఆ మాట? అంటే నీవు హృదయంలో దాన్ని అంగీకరించడం. నేను అంగీకరిస్తున్నాను. ఆయన ఎవరు? ప్రభువు. ఆయన ప్రభువు అనగా ఆయన రాజు అని నువ్వు అంగీకరిస్తున్నావు. ఆయన పరిపాలకుడు అని నువ్వు అంగీకరిస్తున్నావు. ఆయన రాజ్యం ఉంది, ఆ రాజ్యానికి ఆయన ప్రభువు. ఆ రాజ్యములోనికి, ఆయన ప్రభువై ఉన్న ఆ రాజ్యములోనికి నేను వస్తున్నాను. యేసు ప్రభు అన్న ప్రతి వ్యక్తి కూడా దేవుని రాజ్యములోనికి, దేవుని పరిపాలనలోనికి వస్తున్నాడు. మీకు అర్థమవుతుంది? అతడు ఎక్కడున్నా, భౌతికంగా అతడు ఎక్కడున్నా, భౌతికంగా అతని పరిస్థితులు ఎలాంటివైనా సరే, భౌతికంగా అతని పరిస్థితులు, రోగం చేత తాకబడే వ్యక్తి అయినా, దరిద్రం చేత తాకబడే వ్యక్తి అయినా, భౌతికంగా ఎటువంటి బలహీనమైన దయనీయమైన స్థితిలో ఉన్నా కూడా అతడు ఎక్కడికి వస్తున్నాడు? దేవుని రాజ్యంలోనికి వస్తున్నాడు. కానీ భౌతికంగా అలాగే కనబడుతూ ఉన్నాయి. కానీ నువ్వు ఎక్కడున్నావో తెలుసా? దేవుని రాజ్యంలో ఉంటున్నావు. ఎందుకంటే నువ్వేమంటున్నావు? యేసుక్రీస్తు నా ప్రభువు అంటున్నావు. అని నువ్వు అంగీకరిస్తున్నావు. పలకడం కాదది, నేను అంగీకరిస్తున్నాను. ఆయన నా ప్రభువు. ఆయన ప్రభువై ఉన్న ఆ పరిపాలనలోనికి, ఆ రాజ్యములోనికి నువ్వు వస్తున్నావు. ఇది మనం గ్రహించాలి. ఇది రక్షణ. నేను ఎక్కడికి వచ్చాను? దేవుని రాజ్యంలోకి వచ్చాను, దేవుని పరిపాలనలోనికి వచ్చాను. యేసు ప్రభువు ఏలుబడి చేస్తున్న ఏలుబడి లోపల, ఆయన పాలన క్రింద, ఆయన పరిపాలన క్రింద బ్రతుకుతున్నాను నేను. అంటే నీకు శాశ్వత రక్షణ. మన రక్షణ ఎటువంటిది? యేసు ప్రభువు అనడం ద్వారా మరణం వచ్చినా నీవు రక్షణలో ఉన్నావు. ఎటువంటి పరిస్థితులు నీ జీవితంలో కలిగిన నీవు, నీ పరిపాలకుడు ఎవరు? నీ పరిపాలకుడు, నిన్ను పాలించువాడు యేసు ప్రభువు. ఆయన ఏం చేస్తాడు? నీ మరణాన్ని, నీ దారిద్ర్యాన్ని, నీ జీవితంలో ఉన్న బలహీనమైన దయనీయమైన స్థితిలో నుండి ఖచ్చితంగా పైకి లేవనెత్తగలిగిన వాడు. ఆయన ప్రభువుగా ఉన్న రాజ్యములోనికి నువ్వు వస్తున్నావు. ఇది వాక్యం చెప్తుంది. అప్పుడు రక్షణ నీకు కలుగుతుంది. యేసుక్రీస్తు నా ప్రభువని నీవు అంగీకరించాలి. ఆయన నా ప్రభువు, ఆయన చట్టం క్రింద నేను బ్రతుకుతున్నాను. ఆయనే నన్ను శిక్షించేవాడు, ఆయనే నన్ను రక్షించేవాడు, ఆయనే నన్ను పరిపాలించేవాడు అని అంటున్నాం. అక్కడ మనం ఏం అంగీకరిస్తున్నామంటే యేసుక్రీస్తును ప్రభువుగా అంగీకరిస్తున్నా. నీవు నా ప్రభువు, నా జీవితంలో ఏమి జరుగుతున్నా చూసుకోగలిగిన దేవుడవు నీవు. నీ చట్టాన్ని నేను గౌరవిస్తాను. ఆయన ప్రభువు అయినప్పుడు ఆయన దగ్గర ఒక చట్టం ఉంది. ఆ చట్టంలో నువ్వు నిలబడాలి. ఆయన వద్దన్నవి నువ్వు చేయకూడదు. ఆయన చెయ్యమన్నవి ఎంత చేస్తే అంత నీ మహిమ పెరుగుతుంది. చేయకపోతే ఆ మహిమ నీకు రాదు, అంతవరకే. మీకు అర్థమవుతుందా? కానీ వద్దన్నవి చేస్తే మాత్రం ప్రమాదం. వద్దన్నవి చేస్తే వేరే రూట్లో ఉన్నట్లు, చెయ్యమన్నవి చేయకపోతే అదే రూట్లో ఉన్నావు కానీ ఎదగలేదు. ఎదిగిన కొలదిగా నీ మహిమ పెరుగుతుంది, నీ ఘనత పెరుగుతుంది, దేవుని యొద్ద నీ స్థానం పెరుగుతుంది. ఆయన చెయ్యమని నువ్వు చేయకపోతే నీవేమీ నష్టపోవు, లేక నీవేమీ ప్రమాదములో పడవు. నీ ఆశీర్వాదాలు నువ్వు పొందుకోలేవు. కానీ వద్దన్నవి చేస్తే నువ్వు వేరే స్టేషన్లో, వేరే మార్గంలో ఉన్నట్టు.
ఇదే చివరి వరకు రక్షణలో మనము జీవించాలి. యేసుక్రీస్తు నా యొక్క ప్రభువు అనే దాంట్లో ఎంతో ఉంది. నేను ఆయన రాజుగా స్వీకరిస్తున్నాను, ఆయన చట్టము క్రింద నేను బ్రతుకుతున్నాను. ఆయన చట్టమే దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ఈ చట్టములో నీ భద్రత ఉంది, అలాగే నీ అభివృద్ధి ఉంది. రెండు విషయాలు, నీ భద్రత ఉంది, నీ యొక్క అభివృద్ధి, నువ్వు వర్ధిల్లడం అనేది ఉంది. ఎంతవరకు ఈ వాక్యాన్ని నువ్వు నెరవేరుస్తావో అంత నీ మహిమ పెరుగుతూ ఉంటుంది అనేది మనం గ్రహించాలి. ఇది దేవుడు మనకు తెలియజేస్తున్న విషయం. కాబట్టి ఇందులో ఉన్న రెండు విషయాలు మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు వద్దన్నవి మనము చేయకూడదు. దేవుడు వద్దన్నవి మనం చేయకూడదు, వాటికి దూరంగా ఉండాలి. కానీ అనేకులు ఆయన వద్దన్నవన్నీ చేస్తూ ఏమనుకుంటున్నారు? యేసుక్రీస్తు నా ప్రభువు. మరి వద్దన్నవి చేస్తే ఆయన ఏం చేస్తాడు? వాక్యం ముందు పెడతాడు. ముందు పెట్టి మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. నువ్వేది విత్తుతావో అదే పంట కోస్తా. నీ విత్తనాన్ని ముందు పెడతాడు. నేను వద్దన్నే చేసినప్పుడు ఏం జరుగుతుంది? అదే నీకు ఇస్తాడు. కొంతమంది వద్దనేది చేసినప్పుడు నువ్వెవరో నాకు తెలియదు. చెప్పాడా లేదా? నువ్వెవరో నాకు తెలియదు, ఎందుకంటే నేను వద్దన్నవి చేసే వ్యక్తి. నువ్వు నా వ్యక్తివని ఎక్కడ లేదు. నా మాటలకు భయపడ్డది కానీ, నా మాటలను గౌరవించింది కానీ, నా మాట కోసము నీ మనస్సు అనే దాన్ని పక్కన పెట్టింది కానీ ఏది కనబడలేదు నాకు. అలా కనబడాలి కదా. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాలి. దేవుడు వద్దన్నవి చేస్తూ యేసుక్రీస్తు నా ప్రభువు అంటే ఆయన చట్టం నిన్ను శిక్షిస్తుంది. దేవుడు వద్దన్నవి చేసిన వారందరి పరిస్థితి అలాంటిదే మనం గ్రహించాలి. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వాక్యములో మనం చూస్తే అన్యజనులు సువార్త ప్రకటించి అన్యజనులను దేవుడు సంఘములో చేరుస్తున్నప్పుడు అన్యజనులందరికీ కూడా యూద మతములో మొదటి నుండి పెరిగిన అనేకమైన పద్ధతులన్నీ కూడా వీళ్ళకి నేర్పాలని వాళ్ళు అనుకున్నారు. కొంతమంది అనుకున్నప్పుడు అది అపోస్తలుడైన పౌలు ఒప్పుకోలేదు. ఇదంతా సరైన విషయం కాదు, ముఖ్యమైన విషయాలు, చాలా ముఖ్యమైన విషయాలే, ఇవన్నీ అవసరం లేదని వాదన జరిగింది. ఆ రోజున అపోస్తలుల దగ్గరికి పౌలు కానీ మిగిలిన వారందరూ ఆ పెద్దల దగ్గరికి వచ్చారు. పేతురు, యోహాను, అలాగే వారందరి దగ్గరికి వచ్చిన విషయాన్ని మనం చూస్తాం. అపోస్తలుల కార్యం 15వ అధ్యాయంలో ఈ మాటలు ఉంటాయి. ఆ రోజున అందరూ కలిసి ప్రార్థన చేశారు. వారందరిలో ఒక అభిప్రాయం ఉంది, అయినప్పటికీ దేవుడు ఏం చెప్తున్నాడు విన్న తర్వాతనే మనం మాట్లాడాలని అందరూ ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడాడు. ఆ రోజున కొన్ని విషయాలు చెప్పబడ్డాయి. విగ్రహానికి సంబంధించిన విషయాలకు మీరు దూరంగా ఉండాలి అనేది ఖచ్చితంగా వారికి చెప్పాలి. అంటే విగ్రహానికి బలిగా అర్పించిన విషయం కానీ, విగ్రహానికి అర్పించే ఏ విషయమైనా అది విగ్రహార్పితం, అది విగ్రహ సంబంధమైన భోజనం అనేదానికి, వారు నైవేద్యంగా పెట్టేదానికి, బలిగా అర్పించే మాంసానికి దూరంగా ఉండాలన్న విషయాన్ని చెప్పారు. ఒకటి. రెండవది, లైంగిక పరమైన అపవిత్రతకు దూరంగా ఉండాలి అనేది అక్కడ చెప్పారు. ఆ విషయాలను మనం చూస్తాం దేవుని వాక్యములో. అపోస్తలుల కార్యములో 15వ అధ్యాయము 28వ వచనములో విగ్రహములకు అర్పించిన వాటిని, తర్వాత రక్తమును, గొంతు పిసికి చంపిన దానిని, జారత్వమును విసర్జింపవలెను. ఈ అవశ్యమైనవి వాటికంటే ఎక్కువ అయిన ఏ భారమును మీ మీద మోపకూడదని, ఇవి అవశ్యమైనవి అనే విషయాన్ని గురించి ఇక్కడ చెప్పారు. అది మనం చూస్తాం. వీటి కొరకు ప్రాణమైన పెట్టాల్సి ఉంది. అవి చేసేవారు దేవునికి సంబంధించిన వ్యక్తులు కారు. ఇది వాక్యం. ఇది అవశ్యమైనవి, ఖచ్చితమైనవి. విగ్రహానికి సంబంధించిన వాటిల్లో దానికి అర్పించిన, దాని పేరట వధించిన మాంసం తినకూడదు అనేది మొట్టమొదటి విషయం. అలాగే అందులో భాగముగా దానికి నైవేద్యముగా, దాని యొక్క బొమ్మ యొక్క ప్రసాదముగా, నైవేద్యముగా చెప్పబడేదానికి దూరంగా ఉండాలి అనేది
మనం చూస్తున్నాం. అలాగే జారత్వం అనే విషయాన్ని, దానికి లైంగికపరమైన అపవిత్రతకు దూరంగా ఉండాలనే విషయాలు ఇక్కడ చెప్పబడ్డాయి అనేది మనం చూస్తున్నాం. దేవుని వాక్యంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో 9 నుండి మనం చూస్తే 9 నుండి 11 వరకు, లేక 9-10 వచనాలు చదువుకుందాం. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? ఏం చెప్తున్నాడండి? అన్యాయం చేసేవాడు దేవుని రాజ్యములోనికి రాగలిగిన వారసత్వం అంటే హక్కును కోల్పోయాడని మీకు తెలియదా అంటున్నాడు. ఎవరు? అన్యాయం చేసేవాడు. అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కారు. వారు హక్కును కోల్పోయారు, వారసత్వాన్ని కోల్పోయారు. అన్యాయం ఏం చేస్తుంది? దేవుని రాజ్యములో ప్రవేశించే హక్కును తీసేస్తుంది. ఇది మీకు తెలియదా అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. అది దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. మోసపోకు అంటే మోసపోతున్నారు. ఏమని మోసపోతున్నా? మేము అన్యాయం చేసినా మా దేవుడు యేసు క్రీస్తు ప్రభువే. మేము అన్యాయం చేసినా బైబిల్ను ఎవడు మా నుండి దూరం చేయగలడు? క్రైస్తవ్యాన్ని, క్రీస్తును, ఆయన ఆరాధించే మనసు నుండి ఎవరు వేరు చేయగలరంటే ఆ రోజు తెలుస్తుంది. దేవుడే వేరు చేస్తాడు. అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కారు. జక్కయ్య ఏం చేశాడండి? అందుకే ఆయన దేవుని రాజ్యంలోనికి రావాలనుకున్నప్పుడు నేనెవరికి అన్యాయం చేశానో 4 అంతలు చెల్లించాడు. నీకు అర్థం ఉంది? ఎవరు జక్కయ్య? దాని కొరకు మాటలన్నీ పడ్డాడు కదా, అందరి చేత పాపి అనిపించుకున్నాడు కదా, అందరి చేత దూషించబడ్డాడు కదా, అన్ని పొందాడు కదా. మరి ఎందుకు ఇప్పుడు ఇది చేస్తున్నాడు? నాకు దేవుని రాజ్యం కావాలి, దేవుని రాజ్యం కావాలి. రెండోది కూడా చేశాడు. తన ఆస్తిలో సగం బీదలకు ఇచ్చాడు. అది కూడా ఎంత గొప్ప విషయం మీరు ఆలోచించండి. ఆ అంతస్తు కూడా నాకు కావాలి. సరే, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుందాం. అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కారు. కాబట్టి అన్యాయము మన మీద మోపబడుతూ ఉండగా మన మనస్సాక్షి కూడా ఇక్కడ అన్యాయం ఉందేమో అంటే అవసరమైతే 4 అంతలైన నువ్వు చెల్లించాలి. అర్థమవుతుంది కదా? అవసరమైతే 4 అంతలైన నువ్వు చెల్లించాలి. ఏమీ లేకపోతే శిక్షనైనా నువ్వు అనుభవించాలి. ఒకడు దొంగతనం చేసి పట్టబడ్డప్పుడు వాడి దగ్గర ఏమీ లేకపోతే ఏం చేయమన్నాడు మీకు తెలుసు కదా? అది అంటే అతడు జీవితకాలం అంతా పని చేస్తానని ధనం తీసుకొని దాన్ని చెల్లించి ఇతడు జీవితకాలం అంతా బానిసగా బ్రతకాలి. ఇక్కడ బానిసత్వం కానీ దేవుని రాజ్యంలో వారసుడు అవుతావు. ఎందుకంటే ఇక్కడ అన్యాయం తొలగించుకోవడానికి నీ జీవిత కాలాన్ని ఉపయోగించడం ద్వారా దేవుడు నిన్ను కనికరించి ఆ నిత్య రాజ్యములో బ్రతికే హక్కును దేవుడిని కలుగజేస్తాడు. ఇది ఇక్కడ మనం చూస్తాం. కాబట్టి చాలామంది మోసపోతున్నారు. మేము అన్యాయం చేసినా కూడా మా స్థానం, మా సీనియారిటీ, మేమెవరము, మా స్థానం ఏంటి సంఘములో, ఇవన్నీ ప్రక్కన పెట్టు. అన్యాయానికి 4 అంతలైన, అవసరమైతే 4 అంతలైన చెల్లించు అనేది వాక్యం చెప్తుంది. అలా చెయ్యని వారంతా ఏం జరుగుతుంది? అదే నీకు ఇస్తాడు దేవుడు. ఏమిస్తాడు? దేని కొరకు అన్యాయం చేసావో అదే నీకు ఇస్తాడు. అది ఇవ్వడు. తన రాజ్యములో హక్కును దేవుడు తీసేసి ఇది నీకు ఇస్తాడు. ఇదే కాదు, ఈ లోకంలో బ్రతకడానికి కూడా, ఆ తర్వాత కూడా దేవుడు నేను దీవించవచ్చు. ఈ లోకంలో బ్రతకడానికి నువ్వు కూడా దేవుడు నా వైపే ఉన్నట్టున్నాడు. నీ అన్యాయం చేసి డబ్బు సంపాదించిన ఇంకా డబ్బు ఇస్తున్నాడు దేవుడు నాకు అని నువ్వు సంతోషపడ్డా ఒక రోజు ఉంటుంది. ఆ రోజున మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. నువ్వేం చేసావో దానికి సంబంధించిన జీతమే నీకు ఇస్తాడు. నీకు అర్థమవుతుందా? ధనవంతుని ఎక్కడైనా దేవుడు తక్కువ చేశాడా? ఎక్కడైనా ధనవంతుని చూస్తే దేవుడు ఇతని వైపే ఉన్నాడేమో అనుకునేటట్లు ఉంది కదా. అతని జీవితం చనిపోయేంత వరకు కానీ ఉన్నాడు అటువైపు. క్రియలను బట్టి తీర్పు తీర్చడానికి టైం ఉందని చూస్తున్నాడు ఆయన చూస్తున్నాడంటే ఏమనుకుంటున్నావు నువ్వు? ఆయన మౌనంగా ఉన్నాడంటే ఇక మరి
నా దాంట్లోనే కలిసినట్టున్నాడు. కాదు, నీ దాంట్లో కలవలేదు, నువ్వు మోసపోతున్నావు. మనుషుడు ఏది విత్తితే అదే కోస్తాడు, దేవుడు వెక్కిరించబడడు. అది మనం గుర్తించాలి. కాబట్టి ఇక్కడ ఆ విషయాలు చెప్పబడుతున్నాయి. అన్యాయస్తులు అనే మాట ఇక్కడ చెప్పాడు. తర్వాత మోసపోకుడి అని చెప్తూ జారులైనను, అలాగే విగ్రహారాధకులైనను, అలాగే వ్యభిచారులైనను, అలాగే ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, అలాగే దొంగలైనను, అలాగే లోబులైనను, తర్వాత త్రాగుబోతులైనను, ఇదొక విషయం, త్రాగుబోతులైనను, తర్వాత దూషకులైనను, దూషించడం కూడా ఎటువంటి విషయం, తర్వాత దోచుకొను వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీరు మోసపోవద్దు, అది ఇక్కడ చెప్పాడు. ఎటువంటి విషయం మీరు ఆలోచించండి. వీళ్ళందరికీ హక్కు కోల్పోయారు. దేనికోసం? ఈ విషయాల కోసం. వెంటనే ఒక విషయాన్ని మనం గుర్తించాలి. మనకు దేవుడు ఉన్నాడు ప్రతి విషయానికి. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన పరిష్కారం మనకు ఇస్తాడు. ఈ లోకంలో మనుషులు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారండి. ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు డాక్టర్ చూస్తే మనం ఎప్పుడు కూడా ఏముందో ఒక పారాసిటమాల్ మింగితే అయిపోతుంది అని అనుకుంటూ ఉన్నాం. సరే మింగినా తగ్గలేదు, 3 రోజులైంది, 4 రోజులు, 5 రోజులు, 6 రోజులైంది. అప్పుడు ఏం చేస్తావు? డాక్టర్ దగ్గరికి పోతావా లేదా? నీకు వచ్చిందేదో నువ్వు చెయ్యి. వీటి నుండి విడుదల పొందడానికి నీకు వచ్చిందేదో నువ్వు చెయ్యి. కానీ కాలేదంటే ఖచ్చితంగా నువ్వేం దేవుని దగ్గరికి నువ్వు రావాలి, ప్రవక్త దగ్గరికి నువ్వు రావాలి, విచారణ చేయుట. డాక్టర్ దగ్గర రాగానే డాక్టర్ ఏం చేస్తాడు తెలుసు? ఈ మింగుడుతో కుదరదు, ఇది అడ్మిట్ కావాలంటాడు. నీకు అర్థమైందా? నువ్వు అర్జెంటుగా ఏం చేయాలి? అడ్మిట్ కావాలి. ఏదో ఒకటి వేసుకొని నా పనిలో నేను వెళ్ళిపోతా. నీ పనిలో నువ్వు వెళ్ళిపోయే పరిస్థితి కాదు ఇది. నీవు హాస్పిటల్లోనే ఉండి, నిరంతర పర్యవేక్షణలో ఉండి, ఆ పర్యవేక్షణ మాత్రమే కాకుండా గంటకు ప్రతిదీ కూడా మానిటరింగ్ చేస్తూ నీకు ఇవ్వాల్సిన అదంతా కూడా చేస్తేనే నువ్వు కాపాడబడతావు అని చెప్తాడు. అర్థమవుతుంది కదా? వీళ్ళు ఈ పని చేస్తున్నారు. మరి ఆత్మీయ జీవితానికి సంబంధించి ఈ సమస్యలు ఏవైతే మనల్ని మోసం చేస్తున్నాయో ఇవన్నీ దాడి చేస్తున్నాయి మన మీద. మనకేమో అపారమైన భక్తి ఉంది దేవుడు అంటే, కానీ నువ్వు దేవునికి టైం ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? దేవునికి టైం ఇస్తే ఏం జరుగుద్దో తెలుసా? దేవుడు నీ కార్యక్రమాలను ఆపి ఆయన నీకు ట్రీట్మెంట్ ఇస్తాడు. ఎవరిని మనస్సు నా మీద ఆనుకొనునో వాణ్ణి నేను కాపాడుతాను. ఎలా? పూర్ణ శాంతి గలవాని. ఆనుకోవాలి కదా. అన్నిటికీ టైం ఇవ్వకుండా దేవుని సన్నిధిలో ఉండాలి. అక్కడ 3 రోజులు అంటారా డాక్టర్? 3 రోజులు ఉండాలి, 7 రోజులు ఉండాలంటే 7 రోజులు ఉండట్లేదా? అలాగే నువ్వు కూడా నీ కార్యక్రమాలన్నీ ఆపేసి దేవుని సన్నిధిలో ఉపవాస ప్రార్థనలో ఉంటే నిన్ను విడిపిస్తాడు దేవుడు. అదంతా కాదు, నాకు డబ్బే ముఖ్యం, జాబే ముఖ్యం, నాకు కుటుంబమైన సంబంధాలే ముఖ్యము, పిల్లల్ని చూసుకోవాలి, మార్కెట్కి వెళ్ళాలి, ఆ కూరగాయలు తెచ్చుకోవాలి, తినాలి, ఆ వండుకోవాలి, ఆ పాత్రలు చూసుకోవాలి, మళ్ళీ ఆ పాత్రలను తోమాలి. ఏంటి ఇదే నాకు ముఖ్యం అనుకుంటే దేవుడు ఏం చేస్తాడు? నువ్వు ఈ రుగ్మతలతోనే ఉంటావు, దేవుణ్ణి ఆరాధిస్తావు, చివరికి నువ్వెవరో నాకు తెలియదని దేవుడు అంటాడు. ఆధారపడాలి కదా దేవుని మీద. అర్థమవుతుందా? చాలామంది ఆధారపడకుండా వీటిలో చిక్కుకుంటున్నారు. నువ్వు అర్జెంటుగా దేవుని సన్నిధిలో అడ్మిట్ కావాలి. అర్థమవుతుందా? అన్నీ మానేసి విడుదల ఇస్తావా లేదా అని కూర్చోవాలి. ఇవ్వకపోతే నీదే అవుతుంది. ఇక్కడే పోవాలి ప్రాణం. ఎక్కడ? హాస్పిటల్లో. అనుకోవట్లేదు అందరూ. ఎక్కడ పోతుందండి ప్రాణం? పోయిన ఎక్కడికి పట్టుకెళ్తున్నారండి? ప్రాణం పోయిన పట్టుకెళ్తున్నారు. విచిత్రం చూడండి. ప్రాణం పోయే పరిస్థితి ఉన్నా హాస్పిటల్ పట్టుకెళ్తున్నారు. ఇది లోక సంబంధులకు తెలుస్తుంది కదా. మరి ఆత్మ సంబంధం, నువ్వు ఈ జీవం కాదు, ఈ శరీరంలో ఉండే ఈ 50, 60, 70, 100 సంవత్సరాలది కాదు నీ జీవితం. మరణము లేకుండా యుగాయుగములు బ్రతికే జీవితం కోసం పిలువబడ్డావు నువ్వు. దాని కొరకు నిత్య జీవం కోసం నా ఆరాటం. ఈరోజు ఒక్కరోజు సమయం ఉన్నా నేను ఈ జీవితం తినుట, త్రాగుట, సుఖించుట అన్నిటిని పోగొట్టుకుంటా ఈ సర్కిల్లో నేను లేను.
నిరంతరం ఉండి ఆ నిత్య జీవం కొరకు ఇక్కడ నేను పోరాడుతున్నాను. దాని కొరకు ఈ దేవుని వాక్యం నాకు ఇవ్వబడింది. ఈ వాక్యంలో దేవుడు ఏది వద్దుంటున్నాడో, ఏది నిన్ను దేవుని రాజ్యానికి దూరం చేస్తుంది, నీ హక్కును తీసేస్తుంది అంటున్నాడు, దానికి నువ్వు దూరంగా ఉండాలి. దానికి దూరంగా ఉండాలి. అనేకులు దీంట్లో పడిపోయి ఊరికే 1 నిమిషం ప్రార్థన, 2 నిమిషాలు ప్రార్థన చేస్తారు. దాంతో జరుగుద్దా? హాస్పిటల్లోనే అట్లా జరగట్లేదు కదా. హాస్పిటల్లోని ఎన్ని రోజులు అడ్మిట్ అయ్యి ఆ విధంగా చూస్తున్నారో వారు అది ఆశ్రయిస్తున్నారు. మరి నువ్వు దేవుణ్ణి ఆశ్రయిస్తున్నావు ఆ విధంగా ఆత్మీయ జీవితం కోసం? ఈ రుగ్మతలు నేను బాధిస్తున్నప్పుడు ఈ దూషణ నుండి నేను దూరం కావాలి. మనలో అందరికీ కూడా మాటలు వదిలేయడం అనేది చాలా సింపుల్. కోపం వస్తే చాలు మాటలు వదిలేస్తూ ఉంటా. యెషయా భక్తుడు కూడా సమస్య మొదట్లో ఉంది. ఎందుకంటే వాళ్ళందరూ చుట్టుప్రక్కల ఉన్న వారందరూ అదే మాట్లాడుతుంటే ఆయనకు కూడా వచ్చింది. అందుకే అయ్యో అని కేకలేస్తూ నేను అపవిత్రుడను, దేవుని దర్శనము చూసిన రోజున కేకలేస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఆ వెలుగులో ఇతని స్థితి అర్థమవుతుంది. నేను అక్కడ నిలబడే స్థితి లేదు. నా పెదవుల ద్వారా, నా మాటల ద్వారా అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించి నేను నశించి తిని అన్నాడు అక్కడ. కాబట్టి వాటి నుండి దూరం కావడానికి దేవుని సన్నిధిలో కూర్చోవాలి. ఎంత సమయం అంటే చివరికి మరణమైనా సరే ఇక్కడే, ఈ దేవుని హాస్పిటల్లోనే, ఈ దేవుని సన్నిధిలోనే మరణమైన రావాలి అనుకునే అంతకు నువ్వు ఆధారపడితే ఏం జరుగుద్ది? నిత్య జీవానికి నువ్వు వారసుడిగా ఉంటావు. లేదంటే ఆ హక్కును నీ నుండి తొలగించే ఇన్ని విషయాలు ఇక్కడ, ఈ 10 విషయాలు ఇక్కడ తెలియజేస్తున్నాడు. అది మనం గుర్తించాలి. అలాగే శరీర లక్షణాల గురించి కూడా గలతీ పత్రికలో చెప్పాడు కదా. గలతీ పత్రిక 5వ అధ్యాయము 19 నుండి 21 వరకు ఇక్కడ 15 లక్షణాలు చెప్పాడు. 15 వీరంతా శరీర సంబంధులు. ఇవి ఉన్న వాళ్ళంతా ఎవరు? శరీర సంబంధులు. అయితే మన ఆత్మ సంబంధులుగా ఉండాలి. వారు 22లో ఉన్న లక్షణాలను కలిగి ఉంటారు అనేది ఇక్కడ దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి దేవుడు ఏది వద్దన్నాడో దానికి దూరంగా ఉండాలి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 15వ వచనం చూడండి. 15వ వచనములో కుక్కలును అని చెప్పాడు. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధకులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడును ఎక్కడుంటారు? వెలుపట. వెలుపట అంటే బయటనా లోపటనా? బయట. వెలుపట అనగానే లోపల్లాగా ఉంది అనుకోకండి. బయట ఉంటారు. దేవుని రాజ్యానికి బయట. బయట అంటే మళ్ళీ ఒక ఆవరణం ఉంటుందని కాదు. బయట అంటే బయట ఉన్న వాళ్ళందరినీ కూడా ఎక్కడ? చీకట్లో త్రోసేసే పరిస్థితి, ఆ నరకాగ్నిలోకి త్రోసేసే పరిస్థితి. కాబట్టి దేవుని రాజ్యం బయట. ఎవరు? కుక్కలును అన్నాడు. పరిశుద్ధమైంది కుక్కలకు పెట్టకండి అన్నాడు వాక్యంలో. ఈ కుక్కలను అన్న సందర్భం ఈ అధ్యాయం అంతా చదివినప్పుడు దాంట్లో ఈ ప్రకటన గ్రంథంలో చెప్పాడు. అంటే పవిత్రత, అపవిత్రత అనే సపరేషన్ లేకుండా ఏది పడితే అది చేసేవారు వారిని కుక్కలతో పోల్చాడు దేవుడు వాక్యంలో. ఇది మీరు గుర్తించాలి. పరిశుద్ధమైంది కుక్కకు పెట్టక. ఎందుకంటే దానికి దాని విలువ తెలియదు. ఏదైనా ఒకటే. మీకు అర్థమవుతుంది. దానికి ఏదైనా ఒకటే, నీకు ఏదైనా ఒకటే కాదు. నేను పరిశుద్ధమైన దానిలోనే బ్రతుకుతాను లేదా చనిపోతాను అనుకునేవాడు దేవుని రాజ్యానికి సంబంధించిన వ్యక్తి. అది ఇక్కడ వాక్యం చెప్తుంది. తర్వాత మాంత్రికులు, వ్యభిచారులు, నరహంతకులు, విగ్రహారాధకులు, అలాగే అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడు వెలుపట ఉంటాడు. ఈ మాంత్రికులు కానీ, నరహంతకులు కానీ, ఇది ఒకే విషయాన్ని గురించి మనం ఆలోచించాలి. నరహంతకుడేమో చంపేస్తుంటాడు, మాంత్రికుడేమో వ్యక్తిని కృత్రిమమైన కార్యాలతో బాధిస్తూ ఉంటాడు. అదంతా దేవుని పని, మనిషి పని కాదు. దేవునికి అప్పగించకుండా దేవుని పనులను చేతుల్లోకి తీసుకునే వాళ్ళంతా ఇలాంటి కృత్రిమైన పనులు చేసేవాళ్ళు, మాంత్రికులతో సమానం. కాబట్టి పగ తీర్చుట, ప్రతీకారం చేయటం మన పని కాదు. అది దేవునికి వదిలిపెడితే ఈ మాంత్రికులు అన్న దగ్గర నుండి, నరహంతకులు ద్వేషించే స్థితి నుండి మనం దూరం అవుతాం.
మన పని కాదు అది. కాబట్టి ప్రభువు వద్దు అని చెప్పిన వాటికి మనము దూరంగా ఉండాలి. ఎందుకంటే అవి నాశనకరమైన మార్గంలో ఉన్నాయి. నేను దేవుని నమ్ముతున్నానని దేవుడు వద్దన్నవి చేస్తూ ఉంటే నేను దేవుని మార్గంలో ఉన్నట్లా, నాశన మార్గంలో ఉన్నట్లా. దేవుడు చెప్పినవి నువ్వు చేయకపోతే నీవు ప్రమాదం లేదు కానీ అభివృద్ధి మాత్రమే ఉండదు. కానీ దేవుడు వద్దన్నవి చేసేవాడు మాత్రం ఎక్కడుంటాడు? అది అత్యంత ప్రమాదకరం అనే విషయాన్ని మనం గుర్తించాలి. అందుకే ఈ విషయాల గురించి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగే దేవుడు చెయ్యమని చెప్పే విషయాలు ఉన్నాయి, అదంతా మన క్షేమం కొరకే, మన క్షేమం కొరకే. మన సాధారణ జీవితం ఎలా ఉండాలి? మనము న్యాయంగా నడుచుకోవాలి, న్యాయం అనే కొలమానం ముందు పెట్టుకోవాలి. అలాగే ఇతరుల పట్ల ఎప్పుడు కనికరంతో ఉండాలి. మన జీవితానికి న్యాయంతో కొలుచుకోవాలి. ఇతరుల జీవితాలను న్యాయంతో కొలుచుకోవడం కాదు. ఇతరులకు న్యాయం చెప్పాలి, కానీ ఇతరుల పట్ల కనికరముతో ప్రవర్తించాలి. అలాగే దీన మనస్సు కలిగి జీవించాలని దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనంలో న్యాయము, కనికరము, దేవుని అందలి విశ్వాసము కావాలి అని దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. ఈ విధంగా అనేకమైన విషయాలు ఉన్నాయి. మన సాధారణమైన జీవితం ఎలా ఉండాలి? దేవుని పట్ల విశ్వాసంతో ఉండాలి, ఓర్పుతో ఉండాలి, సహనముతో ఉండాలి. ఏమి వచ్చినా సరే నువ్వు నిత్య రక్షణలో ఉన్నావు. ఏదైనా నీకు మేలే, నష్టము కూడా నీకు రెండంతల లాభం. నష్టము కూడా నేను గొప్ప స్థితిలోనికి తీసుకొని వెళ్ళేది. ఎందుకంటే దేవుని పరిపాలనలో నువ్వు ఉన్నావు, నిత్య రక్షణలో ఉన్నావు అనేది దేవుని వాక్యము మనకు తెలియజేస్తున్న విషయం అనేది మనము నేర్చుకుంటున్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు అని మనము అంగీకరిస్తున్నాం. ఆయన నా ప్రభువు, ఆయన నన్ను పరిపాలించేవాడు, ఆయన రాజ్యములో నేనున్నాను, ఆయన నా ప్రభువు అనే దాంట్లో మనం ఆయన రాజ్యంలోనికి వస్తున్నాం. ఎక్కడున్నా మన పరిపాలకుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. మన మీదకి వచ్చే ప్రతి విషయంలో ఆయన చట్టము ఏం చేస్తుంది? బాధ్యత వహిస్తుంది. ఇంత ఉంది. ఆయన చట్ట ప్రకారమే నువ్వు కొలువబడతావు. ఆయన చట్టం ఇక్కడ ఉంది. వద్దన్న ఉంటే మాత్రం ఏమవుతుంది? మనమే మోసపోతాం. అది మనం గుర్తించాలి. దేవుడు వద్దని చెప్పిన ప్రతి దానికి మనం దూరంగా ఉండాలి. అలాగే దేవుడు వేటిని చెయ్యమంటున్నాడో వాటిని చేసేవారుగా, వాటిని అనుసరించేవారుగా మనం ఉండాలి అన్న విషయాన్ని ప్రభువు మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవుడు మనకు అనుగ్రహించిన నిత్య రక్షణలో మన జీవితాన్ని చివరి వరకు మనము కొనసాగించుకోవాలి. నేను రక్షణలో ఉన్నాను, నేను ఎక్కడున్నాను? రక్షణలో ఉన్నాను. యేసుక్రీస్తు నా ప్రభువు, ఆయన చట్టము క్రింద నేను బ్రతుకుతున్నాను, ఆయన చట్టాన్ని నేను గౌరవిస్తున్నాను, ఆయన చట్ట ప్రకారముగా నా జీవితాన్ని నేను ఈరోజు కూడా కొనసాగించుకుంటానని, చివరి వరకు ఆయన ఇచ్చిన ఆ నిత్య రక్షణలో కొనసాగాలని ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. దేవుడి వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.